నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అరికాళ్లల్లో ఆనెలకు ఆయుర్వేద వైద్యం. ఆలస్యంగా నిద్రపోతే తెలివైన వాళ్లట. చేతి వేళ్లన్నీ నొప్పి పుడుతున్నాయా? బరువు పెరిగితే మోకాళ్ల నొప్పులు. ఇంకా హెల్త్ టిప్. పాదాల్లో ఆనెలు చూడటానికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు, కానీ నడుస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచేవారికి, షుగరు జబ్బుతో బాధపడేవారికి పాదాల్లో ఆనెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి మీద బరువు పడినప్పుడు బాగా నొప్పి పెడుతూ ఉంటాయి. బరువు పడకపోతే మామూలుగానే ఉంటుంది. పాదాలపై బరువు అంతగా పడకుండా చూసుకుంటే చాలు. ఆనెలు చాలా వరకు వాటంతటా అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఆనెలతో మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి. పాదాల్లో ఆనెలకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నడిచేటప్పుడు పాదాలపైనే ఎక్కువగా ఒత్తిడి పడుతుంటుంది. ఈ ఒత్తిడి వల్ల కొంతమందికి పాదాల అడుగున చర్మం దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొరలుగా ఊడి రావడం, పాదాల్లో చర్మంపై చిన్న చిన్న కాయల్లా ఏర్పడడం జరుగుతుంది. వీటినే ఆనెలు లేదా ఆనెకాయలు అని పిలుస్తారు. చర్మంలో మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం, బ్యాక్టీరియా చేరడం, అధిక ఒత్తిడి మూలంగా కూడా పాదాల్లో ఆనెలు ఏర్పడుతుంటాయి. అరికాళ్లలో ఆనెలు మొదట్లో ఆవగింజంత పరిమాణంలో మొదలవుతాయి. ఆపై అంతకంతకు పెరిగి దాదాపు కందిగింజ కంటే పెద్దగా తయారవుతుంటాయి. ఆనెలు ప్రత్యేకంగా నొప్పి కలిగించకపోయినా గట్టిగా స్పర్శ లేకుండా తయారై ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు ఈ ఆనెల మూలంగా బాగా ఇబ్బందిగా ఉంటుంది. వేధించే ఆనెలకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేక కారణాలను చెబుతుంది. హీలోమా, టైలోమా, కార్న్, కదర, ఆనెలు అనేటువంటివి ప్లాంటార్ వాట్స్ అనే రకరకాలైనటువంటి వ్యాధుల పేర్ల మీద ఈ ఆనెలకు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరిస్తారు. నిజానికి అరికాళ్ళల్లో మనకు మెటాటార్సల్స్ బోన్ కింద మధ్య భాగం లోపల మెటాటార్సల్స్ ఎస్పెషల్లీ ఆ బోన్స్ యొక్క ప్రెషర్ చేత హైపర్ప్లేషియా వల్ల గట్టిపడి పాదం యొక్క చర్మం లోపల క్యాలోసిటీ అనే పదార్థము చేత కార్నిఫికేషన్ అనే ప్రక్రియ జరిగి ఆనెల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆనెలు సాధారణంగా నార్మల్ ఫుట్ వాళ్ళల్లో ఎక్కువగా రాదు. కాకపోతే డయాబెటిక్స్లో, ఫ్లాట్ ఫుట్ వాళ్ళల్లో, స్పోర్ట్స్ పర్సన్స్లో, ఎక్కువగా నిలబడి గంటల తరబడి వర్క్ చేసే వాళ్ళల్లో, పోలీస్ వాళ్ళల్లో, మిలిటరీ వాళ్ళల్లో అధికంగా రావడానికి ఆస్కారం ఉంది. అసలు ఈ ఆనెళ్లలో హైపర్ కెరటిన్ అనేటువంటిది మందపడి వాటికి గట్టిపడి పాదాలలో నర్వ్ ఫైబర్స్ చేత సెన్సిటివ్గా మారి తీవ్రమైన వేదనతో ఉండేటువంటి ఈ ప్రక్రియకే, గట్టిపడే విధానానికే కార్నిఫికేషన్ లేదా క్యాలోసిటీ, హీలోమా, టైలోమా అనేటువంటి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇవి సాధారణంగా మామూలుగా చిన్న సైజు ఉంటే ఏం కాదు, కానీ క్రమేణా సైజు పెరిగినప్పుడు పాదము కింద నేల మీద ఆంచినప్పుడు నర్వ్ ఫైబర్ ఒత్తిడి జరగడం చేత తీవ్రమైన నొప్పి భరించలేకుండా ఉంటుంది. అట్లాంటి దశ లోపల ఇవి మనం జనరల్గా సాధారణంగా ఎన్ని శస్త్రవైద్యుల దగ్గర పోయినట్టయితే వాళ్ళు ఆ కండిషన్ని చూసి శస్త్రకర్మ ద్వారా దాన్ని కట్ చేసి, కొన్నిసార్లు కుట్లు వేసి దాదాపు వారం నుండి 10 రోజుల వరకు దాన్ని మానడానికి వాళ్ళ శస్త్రక్రియ ప్రక్రియలు చేస్తారు. కాకపోతే ఆయుర్వేదిక్ పద్ధతి లోపల క్షారకర్మ, అగ్నికర్మ అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది కోత కానీ, కుట్టు కానీ, రక్తస్రావం కానీ లేకుండా దాదాపు 1 or 2 సిట్టింగ్స్ లోపల థెరాపెటిక్ కార్టరైజేషన్ అనేటువంటి ప్రత్యేకమైన విధి విధానం ద్వారా చేస్తాం. దీని లోపల శలాకలు అనేటువంటివి పంచలోహ మిశ్రితమైనటువంటివి, అంటే ఆయా ఆనెలకు అనుగుణంగా మనము హీట్ చేసి ఆ ఆనెల మీద శస్త్రవైద్యుల యొక్క సమక్షం లోపల కరెక్ట్గా, అంటే దాని యొక్క థిక్నెస్, న్యూక్లియస్ను అసెస్ చేసుకొని ఎన్ని సెకండ్స్ పెట్టాలి అనేటువంటిది చేస్తాం. దీనికి ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే
కలబంద గుజ్జు నుంచి వెళ్ళి తీసినటువంటి ఆ గుజ్జును ఈ ప్రక్రియకు ముందుగా 2 to 5 minutes కనుక మసాజ్ చేసినట్టయితే ఒక రకమైనటువంటి సెన్సేషన్ తగ్గిపోవడము, లోకల్ ఎనస్థీషియా ఎఫెక్ట్ రావడం కూడా జరుగుతున్నది. కాబట్టి వితౌట్ లోకల్ ఎనస్థీషియా, వితౌట్ ఘాటు, వితౌట్ కుట్టు, వితౌట్ రక్తస్రావము ఈ శలాకాలని హీట్ చేసి న్యూక్లియస్ అందేంత వరకు దాన్ని దగ్ధం చేయడం ద్వారా తిరిగి రాకుండా మనం చేస్తాం. ఈ ప్రక్రియ 100% సేఫ్, నో బ్లీడింగ్, నో సూచరింగ్. పాదాల్లో ఆనెలు పెరుగుతున్న కొద్దీ మనలో చాలామంది వాటిని తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అవి పెరిగే కొద్దీ వాటిని బ్లేడుతో కోసేస్తుంటారు. అది చాలా పొరపాటు. అలా చేసిన కొద్దీ ఆనెలు మరింత పెరగడమే కాదు, కొన్నిసార్లు సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. వేధించే ఆనెలకు ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తుంది. అతిమధురం 1 చెంచా, నువ్వుల నూనె 1 చెంచా, ఆముదం 1 చెంచా, మూడింటిని కలిపి పేస్ట్లాగా చేసి ఆనెలపై పట్టిస్తూ ఉంటే ఆనెలు క్రమంగా తగ్గుతాయి. ఉత్తరేణి చెట్టును కాల్చిన బూడిద, హరిదళము వీటిని సమభాగాలుగా నూనెతో పైపూతగా వేస్తుంటే ఆనెలు క్రమంగా తగ్గిపోతాయి. సున్నం, చౌడు మట్టి ఈ రెండింటినీ సమభాగాలుగా కలిపి కొంచెం నీటితో నూరి పైన లేపనంగా పూస్తుంటే ఆనెలు తగ్గుతాయి. జిల్లేడు పాలు, ఆముదం వీటిని సమభాగాలుగా కలిపి మర్దించి ఈ మిశ్రమం ఆనెలకు పట్టిస్తూ ఉంటే ఆనెలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిన్న పిల్లలలో కూడా ఈ కార్నిఫికేషన్స్ ఆనెలు రావడం జరుగుతున్నది. వాళ్ళల్లో మనకు ఈ అగ్నికర్మ కాకుండా పిప్పలిని మనము నెయ్యిలో ముంచి మనం హీట్ చేసి అలవీరా ఫ్లేక్ ద్వారా మర్దనం చేసి వాటి మీద 1-2 అప్లికేషన్స్ చేసినట్టయితే మనకు సెన్సేషన్, అంటే వాళ్ళకి ఏమీ వేదన మంట లేకుండా ఆ కార్నిఫికేషన్ మెటీరియల్ను దగ్ధం చేస్తున్నాం. శస్త్రకర్మ కంటే ఇది ఎందుకు సక్సెస్ఫుల్ అనంటే, శస్త్రకర్మ ద్వారా టోటల్ ఎక్సిషన్, న్యూక్లియస్తో సహా ఎక్సిషన్, తర్వాత ఒకసారి ఏమవుద్దంటే బేస్ ఆఫ్ ద న్యూక్లియస్ కింద క్యాపిలరీ కనెక్షన్స్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ క్యాపిలరీ కనెక్షన్స్ న్యూక్లియస్తో సంబంధం ఉంటుంది కాబట్టి తీసినప్పుడు ఓసారి సివియర్ బ్లీడింగ్ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు సూచరింగ్ వేసి మనము తగు మోతాదులో యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నాం. అదే అగ్నికర్మ ఏంటంటే సర్వశస్త్రానుశస్త్రాణం క్షారశ్రేష్ఠ, క్షారాదపి అగ్నిశ్రేష్ఠ, అగ్ని నా పునరుద్భవతి. అంటే అగ్నికర్మ ద్వారా చేసే ప్రక్రియ కనుక మళ్ళీ రాకుండా ఉండడము, సెప్సిస్ అనేటువంటిది, ఎందుకంటే ఇది హీట్లో చేసే ప్రక్రియ కాబట్టి సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి యాంటీబయాటిక్స్, అనాలిసిక్స్ యొక్క యూసేజు లేకుండానే మనం ఈ ప్రక్రియను ఒక 3-4 రోజులు సింపుల్ డ్రెస్సింగ్ ద్వారా చేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వర్క్కు పంపించగలిగేటువంటి బెస్ట్ ప్రొసీజర్ ఈ అగ్నికర్మ విధానం ఆయుర్వేదంలో చెప్పబడింది. ఆనెలతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఉదయం, సాయంత్రం పూట గోరువెచ్చటి నీటిలో కాసేపు పాదాలను ఉంచి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆనెలు తగ్గే అవకాశం ఉంటుంది. పాదాల్లో ఆనెల్ని తగ్గించడంలో కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది. ఆనెలపై కలబంద గుజ్జును పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో పాదాలను శుభ్రం చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి ఆనెలకు పట్టిస్తుంటే కూడా అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక పాదాల్లో ఆనెలు ఉన్నప్పుడు ప్రత్యేకమైన మెత్తటి చెప్పులు వాడుకోవాలి. పాదాలపై బరువు పడకుండా చూసుకోవాలి. పాదాల్లో ఆనెలను మెత్తపరిచేందుకు హరిద్రకండ, లక్ష్మీనారాయణ రస్ వంటి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవాలి. ఈ మందుల మూలంగా ఆనెల్లోని కణజాలం మెత్తబడి అవి క్రమంగా తగ్గిపోతాయి. అప్పటికీ ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేసి ఆనెల్ని తొలగించాల్సి ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. తొందరగా నిద్రపోయి తొందరగా మేల్కోవాలి. చాలా మంది చెప్పే విజయ సూత్రాల్లో ఇది ఒకటి. ఇల్లు, ఆఫీసు పనులతో రకరకాల సమయాల్లో నిద్రించే వారి శాతం ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి వారికి విజయం దక్కనట్లేనా అంటే కాదనే అంటున్నాయి తాజా అధ్యయనాలు. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో నిద్ర వేళలు, మెదడు పనితీరుపై వాటి ప్రభావాన్ని పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. పరిశోధన కోసం 26,000 మందిని ఎంచుకున్నారు. అందులో వాళ్ల రీజనింగ్, ప్రతిస్పందించటం, జ్ఞాపక శక్తి, తెలివితేటల్ని పరీక్షించారు. తొందరగా నిద్ర నుంచి మేలుకునే అలవాటు ఉన్నవారి కంటే ఆలస్యంగా నిద్రించేవారే చురుగ్గా ఉన్నారని
వాళ్ళ ఐక్యూ కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మామూలుగా వేకువజామున లేచిన వారు పని సమర్థవంతంగా చేయగలుగుతారని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ పరిశోధనలను బట్టి చురుకుదనం అనేది మనం నిద్రలేచే సమయాన్ని బట్టి ఉండదని, ఆ నిద్ర ఎంత నాణ్యంగా ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గాఢ నిద్ర వల్ల జ్ఞాపక శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత, ఉత్పాదకతలు పెరుగుతాయి. తొందరగా నిద్ర లేవాలనే ఉద్దేశంతో చాలామంది చాలని నిద్రపోతున్నారు. దీనివల్ల నిద్రలేమి సమస్యగా మారుతోంది. అంతేకాదు అది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కరికి జీవ గడియారాలు వేరుగా ఉంటాయి. వాటిని బట్టి కొంతమంది తొందరగా నిద్రలేస్తే మరికొందరు ఆలస్యంగా నిద్రలేవచ్చు. కాబట్టి ఫలానా వేళలే సరైనవి అన్న నియమం పెట్టుకునే కంటే నాణ్యమైన నిద్ర ఉందా లేదా అన్నదే కీలకమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనకు తెలిసిందే. ఇటీవలి కాలంలో చేతి వేళ్లల్లో నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ తెరలపై గంటల తరబడి చాటింగ్ చేస్తూ ఉండడంతో చేతి వేళ్లల్లో నొప్పి మొదలవుతోంది. ఇక కీళ్లవాతంతో బాధపడుతున్నప్పుడు సహజంగానే వేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లన్నీ నొప్పి పుడుతూ ఉంటాయి. ఇక చేతి కండరాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతున్నప్పుడు కొన్ని రకాల నరాల జబ్బుల మూలంగా కూడా చేతి వేళ్లల్లో నొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని రకాల వ్యాయామాలు చేయటం వల్ల వేళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. చేతి వేళ్లల్లో నొప్పులను తగ్గించే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేతివేళ్లలో నొప్పి తలెత్తితే చిన్న పనులైనా పెద్ద కష్టంగా మారిపోతాయి. సాధారణంగా కీళ్లవాతంతో బాధపడుతున్నప్పుడు, చేతి కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతున్నప్పుడు, నరాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు చేతివేళ్లలో నొప్పి అనేది సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు మందులు, ఆపరేషన్ల కన్నా కొన్ని రకాల వ్యాయామాలు ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా కండరాలను, కండర బంధనాలను సాగదీసే వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయి. టైప్ చేయడం, వస్తువులు పైకెత్తడం వంటి పదే పదే చేసే పనులతో కండరాల పొడవు తగ్గొచ్చు. వాటిని బిగుతుగా చేసి నొప్పి కలిగించొచ్చు. సాగదీత వ్యాయామాలతో కండరాలు, కండర బంధనాల పొడవు పెరిగి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక తరచూ మణికట్టును ముడవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధానంలో ముందుగా ఒక చెయ్యిని మోచేతి వద్ద వంచి ఛాతీకి సమానంగా ఉంచాలి. రెండో చేతితో బొటనవేలు వైపు నుంచి పట్టుకుని మణికట్టును నెమ్మదిగా కిందికి వంచాలి. ఇంకాస్త ఎక్కువగా సాగడానికి చిటికన వేలి వైపు చేతిని వంచాలి. చెయ్యిని ముందుకు చాచి కూడా దీన్ని చేయాలి. రెండో చేతితోనూ ఇలాగే చేయాలి. అలాగే మణికట్టును తరచూ తెరవడం వల్ల కూడా సానుకూల ఫలితం ఉంటుంది. ఈ విధానంలో చెయ్యిని మోచేతి వద్ద వంచి ఛాతీకి సమానంగా ఉంచాలి. రెండో చేతితో వేళ్లను పట్టుకుని నెమ్మదిగా వెనక్కి వంచాలి. చేతిని ముందుకు చాచి కూడా దీన్ని చేయాలి. రెండో చేతితోనూ ఇలాగే చేయాలి. ఇక చేతి వేళ్లలో నొప్పుల్ని తగ్గించడంలో ఐసోమెట్రిక్ వ్యాయామాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఐసోమెట్రిక్ వ్యాయామాలు ఎలా చేయాలంటే ముందుగా టేబుల్ మీద అరచేతిని ఆనించాలి. రెండో చేయిని దానిపై పెట్టాలి. తర్వాత కింది చేతిని పైకి లేపేందుకు ప్రయత్నించాలి. కానీ పై చేయితో దాన్ని కదలనీయకుండా చూడాలి. రెండో చేత్తోనూ అలాగే చేయాలి. అరచేయి పైకి ఉండేలా పెట్టి కూడా దీన్ని చేయాలి. ఈ వ్యాయామాలను నెమ్మదిగా కండరం సాగినట్టు అనిపించేంత వరకు చేయాలి. అయితే నొప్పి కలిగించేలా ఉండకూడదు. ఒక్కో వ్యాయామాన్ని 15 నుండి 30 సెకండ్ల పాటు చేస్తూ మధ్య మధ్యలో 30 సెకండ్ల సేపు విరామం ఇవ్వాలి. ఒక్కో వ్యాయామాన్ని 4 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఇవి కండర బంధనాల వాపు, మణికట్టు కండరాల బిగువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై కూడా భారం పెరుగుతూ పోతుంది. దీంతో ఆ బరువును మోయలేక మోకాళ్లలోని కీళ్లు క్రమంగా అరిగిపోతూ వస్తాయి. కీళ్లు అరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు కూడా పోటెత్తడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అధిక బరువుతో వచ్చి పడే మోకాళ్ల నొప్పులు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు అధిక బరువుకు సంబంధం ఉందా? మనకు ఇప్పుడు నీ పెయిన్కి ఓవర్ వెయిట్కి డైరెక్ట్ కోరిలేషన్ ఉందండి. సో నీ పెయిన్ ఓన్లీ ఓవర్ వెయిట్తో స్టార్ట్ అవుతుంది ఈజ్ వన్ రీజన్. బట్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వచ్చిన నీ పెయిన్స్ ఆల్సో తొందరగా తగ్గవు. నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంటుంది. మనం సింపుల్ సపోజింగ్ సంబడి అట్ ది ఏజ్ ఆఫ్ 30-35 డాన్స్ చేస్తున్నారండి. డాన్స్ చేసినప్పుడు నార్మల్ బాడీ వెయిట్ ఉంటే లోడ్ నీ మీద తక్కువ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు దానిపైన 5 times లోడ్ పడుతుంది. సో సింపుల్ థింగ్స్, డైరెక్ట్ కోరిలేషన్ ఉంది బిట్వీన్ వెయిట్ అండ్ నీ పెయిన్. నాట్ దట్ ఓన్లీ ఓవర్ వెయిట్ వాళ్ళకే నీ పెయిన్ వస్తుంది, సన్నగున్న వాళ్ళకి నీ పెయిన్ రాదని అట్లేం లేదు. బట్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెయిట్తో పెరుగుతూనే ఉంటాయి.
అండ్ వచ్చిన నీ పెయిన్స్ ఆల్సో వెయిట్ ఉన్న వాళ్ళకి స్లోగా తగ్గుతాయి, కొంతమందికి తగ్గకపోవచ్చు. సో వెయిట్ చాలా ఇంపార్టెంట్ మన నీ పెయిన్స్ కోసం. అధిక బరువుతో మోకాళ్ళ నొప్పులు ఎలా పెరుగుతాయి? సన్నగున్న వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, అంటే మోకాళ్ళ అరుగుదల వచ్చేది. చాలామంది సన్నగున్న వాళ్ళకి స్టేజ్ 4 అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చినా కానీ సన్నగున్నప్పుడు వాళ్ళకి సర్జరీ డిలే అవుతుంది. బికాజ్ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు. విసవిస్ కంపేర్ చేస్తే వెయిట్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్, మార్బిడ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళు అరుగుదల కొంచెమైనా కానీ దే నాట్ ఏబుల్ టు డూ ద రొటీన్ యాక్టివిటీ. సో ఫంక్షనల్ యాక్టివిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా తగ్గిపోతుంది, చాలా తొందరగా వస్తుంది. సో కంపేర్ టు సన్నగా ఉన్న వాళ్ళకి. సో వెయిట్ ఉంటే ఉండే ఆర్థరైటిస్ మనకు సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, మొబిలిటీ ఎక్కువ వస్తుంది. సర్జరీ ఆల్సో కాంప్లికేషన్స్ సన్నగోళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్తో కంపేర్ చేస్తే సన్నగోళ్ళ రిజల్ట్స్ ఆర్ ఫార్ బెటర్ విత్ ఓవర్ వెయిట్ పీపుల్. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా మటుకు ఇంపాక్ట్ ఆన్ ఆర్థరైటిస్, నీ పెయిన్స్ అండ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో ఇస్ రిలేటెడ్. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు బరువును ఎలా అదుపులో ఉంచుకోవాలి? చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, సార్ మేము వాకింగ్ చేయలేకపోతున్నాం, వెయిట్ పెరుగుతున్నామని. బట్ డెఫినెట్లీ వాకింగ్ చేస్తే కొంచెం వెయిట్ మెయింటైన్ చేయవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే అండి. వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ రోజు వాకింగ్ చేస్తూ వెయిట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, తగ్గలేకపోతున్నారు. సో అల్టిమేట్లీ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎక్సర్సైజ్ ఫార్మ్స్ ఓన్లీ 20 to 25% వెయిట్ కంట్రోల్ కోసము. 70 to 75% ఆఫ్ వెయిట్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మన డైట్. వాట్ డైట్ వీ ఈట్, హౌ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వీఆర్ టేకింగ్. మన ఇండియన్ డైట్ ఏమైందంటే మన ప్రోటీన్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ అది రివర్స్ ఉంటే బెటర్. సో డైటరీ ప్రోటీన్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలా, కార్బోహైడ్రేట్ తగ్గియాలా. అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు డూ ఓన్లీ వాకింగ్. వాకింగ్తో ఎంత ఎక్సర్సైజ్ వస్తుందో మనం ఇంట్లో జిమ్లో ఎక్సర్సైజ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు, సైక్లింగ్ చేయవచ్చు. సో ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అండ్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ నీ పేషెంట్స్ విత్ నీ పెయిన్స్. జిమ్కి పోయి ఎలప్టికల్ చేసుకోవచ్చు, వెయిట్స్ చేసుకోవచ్చు, ఇంట్లో మనం స్టాటిక్ సైకిల్ తీసుకొని చేయవచ్చు. సో ఈవెన్ పేషెంట్స్ విత్ సివియర్ పెయిన్ కెన్ డూ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ స్టిల్ మెయింటైన్ వెయిట్. బట్ అల్టిమేట్లీ మనం వెయిట్ తగ్గాలంటే డైటరీ చేంజెస్ ఉండాల్సిందే. అండ్ డైట్తో పాటు వెయిట్ ట్రైనింగ్, జిమ్ ట్రైనింగ్ అండ్ సైక్లింగ్ చేస్తే చాలామంది తగ్గుతారు. మెట్లెక్కటం, నడవటం, వ్యాయామాలు చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? నడకతో అయితే మోకాళ్ళ నొప్పులు ఏం వచ్చేది కాదు డెఫినెట్లీ. చాలామంది అనుకుంటారు మాకు మైల్డ్ అరుగుదల ఉంది, నడిస్తే ఇంకా నీ పెయిన్స్ ఇంకా అరుగుతాయని, కానీ కాదండి. దర్ ఎనఫ్ స్టడీస్ టు షో వాకింగ్తో అరుగుదల రాదు. నీ పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు, సివియర్ స్టేజ్ అరిగినప్పుడు వాకింగ్ చేస్తే పెయిన్స్ ఎక్కువ కావచ్చు, కానీ అది ఓన్లీ వాకింగ్తో వచ్చినది కాదు. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ జనరల్ ఎక్సర్సైజ్. అలాంగ్ విత్ ఇట్ మనం మసిల్ స్ట్రెంథనింగ్ ఆల్సో ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మసిల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. అండ్ వాకింగ్ చేసే వాళ్ళకి వీ వాంట్ దెమ్ టు వేర్ ప్రాపర్ ఫుట్వేర్, సాఫ్ట్ స్పోర్ట్స్ షూస్ వేసుకోవాలా. వాకింగ్ చేస్తే ప్రిఫరబుల్లీ పార్క్లో ఎక్కడన్నా సిమెంట్ రోడ్ కాకుండా మట్టి రోడ్ మీద చేస్తే జనరలీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ మనకు సిటీలో ఎక్కడన్నా దొరకకపోతే దెన్ యూ కెన్ డూ ఇట్ ఆన్ ద రెగ్యులర్ రోడ్. బట్ ఫుట్వేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫుట్వేర్ వేస్తూ మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేసినా కానీ నష్టమేం కాదు. వాకింగ్తో నీ పెయిన్స్ పెరగొచ్చు, నీ పెయిన్స్ ఉంటే కొన్నిసార్లు, బట్ రెగ్యులర్గా అయితే వాకింగ్తో నీ పెయిన్స్ రావు. మెట్లకి ఎదిగేది ఓన్లీ మనం అడ్వైస్ చేసేది చేయొద్దని చెప్పేది ఓన్లీ నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళకే. మిగతా వాళ్ళు మెట్లకి ఎదిగేది అవన్నీ చేసుకోవచ్చు. 1 to 2 flights ఆఫ్ స్టేజ్ ఈజీగా కంఫర్టబుల్. బట్ 4-5 flights ఉన్నప్పుడు మెట్లకి దిగితే నీ మీద ఖచ్చితంగా లోడ్ కంపేర్ టు పడుతుంది. సో ఐ డోంట్ అడ్వైస్ పేషెంట్స్ టు డూ 4-5 flights ఆఫ్ స్టేజ్, బట్ 1 to 2 flights డైలీ 2-3 times చేసినా కానీ ప్రాబ్లం లేదు. ఓన్లీ నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని తగ్గించుకోమంటాం, బికాజ్ దానిపైన లోడ్ ఎక్కువ పడుతుంది. 5 times ద లోడ్ ఆన్ ద నీ ఇస్ దేర్ వెన్ యూ క్లైంబ్ స్టెప్స్ అప్ అండ్ డౌన్. సో పెయిన్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్, లేనప్పుడు ఖచ్చితంగా స్టెప్స్ తీసుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ మేనేజ్ చేసేకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ ఈట్. సో ఐ టోల్డ్ యూ దట్ డయట్లో మనము 70 to 80% వెయిట్ కంట్రోల్ ఇస్ ఓన్లీ డైటరీ అండి. సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ వేరియస్ డైట్స్ ఉన్నాయి మార్కెట్లో, బట్ ఏ చేసినా కానీ మనకు డిసిప్లిన్ ఉండాలా. వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్. అంటే సూపర్ మార్కెట్ ఫుడ్ అవాయిడ్ చేయాలా, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలా, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంట్లో ఫుడ్ చేసే కొద్దీ ఇంట్లో తిండి మనం తింటే మేకింగ్ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్. మనకుండే లైఫ్ స్టైల్లో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఫుడ్ దట్ యూఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో వెయిట్ మెయింటైన్ కావాలా, వెయిట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మెయిన్లీ డైటరీ.
అండ్ దెన్ సింపుల్ థింగ్స్ లైక్ వాకింగ్. చాలామంది ఏజ్ ఆఫ్ 30-40లో వస్తారు, మాకు వెయిట్ పెరిగినామని చెప్పి జిమ్కి పోతారు. జిమ్కి పోయినా కానీ చిన్నప్పటి నుంచి మనకు జిమ్ అలవాటు కాకపోతే సడన్గా పోయి 2 hours జిమ్ మనం చేయలేము, అన్ని పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మాదిరి డైట్ చేంజ్ చేస్తూ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ 1 day వాకింగ్ ఫర్ ½ an hour, 1 day డూయింగ్ జిమ్ ఎక్సర్సైజెస్ ఫర్ ½ an hour, ఆర్ వెయిట్ ట్రైనింగ్ ఇన్ ద హౌస్, ఆర్ సైక్లింగ్, ఆర్ ఎలిప్టికల్ క్రాస్ ట్రైన్, ఏ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం మిక్స్ చేస్తూ చేస్తే సరిపోతుంది. యూ కాంట్ డూ వాకింగ్ 7 days a week. You can't do only running 7 days a week. There has to be a mix of pattern of exercise and changing exercises on a weekly basis. 2 days, 3 days ఒకటి, 2-3 days ఒకటి చేస్తూ డైట్ మనం కంట్రోల్ చేసి ఇంటర్మీడియట్గా ఫాస్టింగ్ చేయగలిగితే చాలా మటుకు మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వెయిట్ ఆల్సో తగ్గుతుంది. పోటెత్తే మోకాళ్ల నొప్పులను అదుపులో ఉంచుకునేందుకు శరీర బరువును అదుపులో ఉంచుకోవటం ఒక్కటే పరిష్కారం. ఆహార వ్యాయామాల సాయంతో కూడా బరువు అదుపులోకి రానప్పుడు సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా మేలు. చిన్న చిట్కా మీకోసం. కలబంద గుజ్జు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జుట్టుపై నేరుగా కలబంద గుజ్జు ఉంచి కాసేపటి తర్వాత కడిగేయండి. కొబ్బరి నూనెలో కలబంద గుజ్జు కలిపి తలకి తరచూ పట్టిస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.